పంచసహస్రావధాని బ్రహ్మశ్రీ జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 11వ భాగం 12/2/26 ఆయన రాసిన పుస్తకాల్లోని ఆంధ్ర సామ్రాజ్యంలోని పద్యాలు చెప్పుకుంటున్నామా. ఏకశిలా నగర ప్రయాణం, ఇది 2271 పద్యం. ఆంధ్ర గంగాలింగ నార్హ శృంగోత్తుంగ నగరాజముల పైన నడుపవల ప్రోగ్ర ప్రలాభదూల సంచార రారణ్య సీమల అరుగవ రంగదుత్తుంగ తరంగ భంగద్వేగ తజినీ ప్రకాండములు దటవలై హలాహాలాహల ధ్వమత్కాల వాహిని వాహి నాస వాల్మీకమ ప్రదేశాల మేరవల్ కంటక ప్రస్తరోగ్ర మార్గముల బహుళ యోజనముల కష్టాల కోర్వవల్ ఆంధ్ర శూరాల ఏకశిలాభిధాన నగరమది ఏడనీ ప్రయాణంబు ఇదే. తేజోమూర్తి కపాల భైరవుడు దీప్తిప్తిన్ ప్రసాదిం నిర్వ్యాజ ప్రౌఢిమ కాలభైరవుడు నింపన్ జ్యోదుకై దోయికిన్ రాజద్వైరి గండ భైరవుడు కంభ్రాంతులు ఘటింపంగా విభ్రాజన్మారుతి వీరభద్రుడు అనుకంపన్ ప్రోతురా దుర్గం నగర సార్ణవ సుధాకర కుదిన్ లిఖించి తలదు నామము గ్రధనము అకిడి అలగు సంగీత కర్తాకర వ్యాఖ్యను సంధించి గాయకంస్తవములను రసధురియ నాటక ప్రకరంబు ప్రకటి సరస ధీరుల రంజనము కొట్టి అమర భాషాకుని వ్యాఖ్యాతల అభ్రమ ప్రమాణార్గంశంబుల స్వకావ్యములదు. అందువలన ఆనాటి ఆంధ్ర ధీరవర్యుడు ఈ గ్రంథకర్త సర్వజ్ఞుడనిది చెప్పనగునేము. సర్వజ్ఞ సింగ ఉల్వీపాలుడి తండరంగ విభ్రాంతి విచి గౌరనమన్ సాంద్రయశో విభాసియం సత్కవి గౌరన కూర్పు చూసి విస్తందర సజ్ఞులకు శరభశంకర ముఖ్య కవీతుడు హరిశ్చంద్ర కథా విధానమున స్వప్రతిభాగధనంబు చేసి రాజేంద్ర బుధేంద్ర సంస్థులకెక్కక చేసిరి తెలుగు కావ్యములు బొమ్మెరపోత కరతలామలకమై క్రాలి వేదాంత విద్య విశేషంబు పోతన్న కవి పెరటి కల్పముగా విరసి సహజాత్త పాండితి బొమ్మెర పండితునకు అప్రక్త కృత్ప్రయత్న సమాయాత కవికై ఊత భాగవత బద్ధోద్యమున సర్వాంధ్రలక్షణ సారం సత్కవివర్ జిహ్వాగ్ర గవాగ్రతాంగి కృత్రిమ యశస్సమాజ్య ప్రియ నరేంద్ర శాసనములకు వెర్రబని సాహసికుడు సర్వ శుభకర శంభు పూజారథుండు పూజ్య కవిరాజు బొమ్మెర పోతరాజు. భైరవకవి 1630 నుంచి 1450 దాకా ఉండేవాడు. పరమ పుణ్యాకర గౌతమాన్వయ విభావద్ గౌరనామాచ్య ధీవర పుత్రుడు. రసజ్ఞమూర్తి భ్రమరాంబా సత్కృపాలబ్ధ సుందర విద్యానిధి భైరవాక్షకవి పురోజ్యద్రత్న శాస్త్రంబునన్ విరిచింపన్ జని భూరి కీర్తి వడసన్ విద్వజ్జనారాజ్యుడే నవసారస్వత ధీరమూర్తియై నానాశాస్త్ర విజ్ఞాతయై కవి రాజేంద్ర గజాంకుశంబన సత్కావ్యంబు వ్రాజన్ యశశివమే పాల విశుద్ధ భక్తి జలిపెన్ శ్రీరంగ మహాత్మ్యమున్ ప్రవిశుద్ధాంధ్ర వచో విలాసమున సారస్యంబు వ్యక్తంబుగాన శివ పాదాంబుజ సేవనాగతుడై చెన్నొందినన్ వైష్ణవ ప్రబలారాధితమున్ మనోజ్ఞవ శ్రీరంగంబు మహాత్మ్యమున్
సవనీయంబుగ మంజులాంధ్ర కవితా సందత్తతం చేయు భైరవ విఖ్యాత కవీంద్రుడు ఈ యుగమున ప్రాశస్త్యమున్ కైకొనెన్. దత్తోదకు అమృతంబు చేసి వసంగు నారికేళంబుల నాట్య సతత వీజన పరిస్పంద పత్రములీను బహువిధ రంభానివాస శివ అవిరత మధుర రసాస్రవత్ ఫలమీను చారు మాకంద శృంగార శివ అనుదిన భోగ్య ఫలావళి పొసగించు పరస భూరుహముల పంట శివ విమల గోదావరి నటద్వీచి వీచికా విహారుని వారాహ నిర్ధూత జలక కణాదార పుష్పమంజులారామ శోభాయమాన సీమ రాజ ముమ్మడి నాయక రాజ్యసి వేమారెడ్డి విద్యాభిం వేమక్ష్మాపతి కొల్వునందెస ఎవ్వేళన్ చతుర్వేద విద్యామాంజు నయశబ్దశాస్త్ర విధులు సర్వజ్ఞ వేదాంతవిద్ మన్ముఖ్యుడు సుప్రసిద్ధులకు జ్యోతిశాస్త్ర విజ్ఞాతలా సీమన్ దాండవమాడి ఎల్ల ఎడలన్ శ్రీదేవి సోల్లాసై రసధారా పరిపూర్ణ కావ్య రచనా ప్రఖ్యాతులు సత్కవి ప్రసరంబులన్ నయసార బోధక కథావాచి ప్రబంధాంతర ప్రసర పద్యజయంబులన్ విలుతుతో పద్యార్థములు చెప్పుతూ హసదాస్యంబుల శీర్షకంపమున ఆకలాదింపచేరయ్య రసవిత్సన్నుత సత్కవిత్వనిధి ఎర్రా ప్రగ్గడన్ శంభుదాస సమాఖ్యాంతర భాసి నిర్మలవచ శాస్త్రాది విజ్ఞాత నారసి వేట్కన్ హరివంశమున్ మరియు శ్రీరామాయణోదంతమున్ వ్రాయన్ తగునంతు నానడితె స్వాభిఖ్యతన్ కృతుల్ కైకొనన్. మృదులోక్తి ప్రధమానమై మధురిమ శ్రీకాలవాలమై కదళీపాక వికసాసితంబై మహాకావ్యార్థ సత్కల్పనాస్పదమై నందయతిక్కనోక్త కవిత వాక్సన్నిభంబై జగద్విదితంబై చను ఎర్రనార్య కవితాతేయంబు సామాన్యమే. అనవజ్య ప్రతిభాధురీణము నన్నయార్య వాగ్రీతి తిక్కన ధారాగమన క్రమంబుల రసాంగత్వంబు పైపూని ఎర్రన శుద్ధ ప్రతిభాస్ఫుర కవనధారా సాహచర్యంబున పొలరింజన్ బహుళాంతర భారత కృజన్ పూర్ణ ప్రసిద్ధాకుడి వేమభూపాలుడి ఆస్థాన అధిక సారస్వతోద్యమవే భారతి నూల్కొని యవ్వాని నోట నిలిచి భద్ర కావ్యోచిత ప్రజ్ఞా విశేషం ప్రభవించు యవ్వాని స్వాంతవి అశ్రాంతమీశ్వరాభ్యర్చనాశీలం ప్రకృతి జన్యముగ యవ్వాని కల పౌరాణికార్థ నిర్ధారిత శ్రీ బ్రహ్మ విజ్ఞానం యవ్వాని విత్తరాశి అర్హతమ కాశికాఖండహర విలాస సుఖ్య సూదులెవ్వరికి యశోభూషణ అతడు వేమావనీంద్ర విద్యాధికార పదవి భూషణ్ శ్రీనాథ భట్ట సుఖ గణ్య విద్వన్మయా స్థాన కవి పదవిని ప్రాథమిక మాన్యుడభినవ భట్టభాణ భవ్య బిరుదార్జవమన భట్టు నెగటి ప్రభు సభాభ్యర్థ కావ్యాలపుముల చేసే సేవ్య పంచాంగ సుస్థిర మంత్ర రక్షణ పడివ యవ్వాని స్వాభావిక చండ ప్రచండ మత్తాండాత్మ భవరాశి భవశాసి శౌర్యం యవ్వాని జన్మగు యవన రాజన్య సవాంతర స్వేచ్ఛా ప్రసంగం ఎవరి నైజ సాహసం ప్రతిపద విన్యస్త బహుళార్థ గాంభీర్య భరితమెవ్వాని సభా ప్రసక్తి అతడు గణనీయ విశ్రాణనాంబురాజ్ పృథుల సామ్రాజ్య రక్షా వివేకజ సింగనామాచ్యవరు భూషితుండే ధీరమాన్య ప్రధాన మంత్రిత్వ పద అర్హలక్షణమములు కావ్యంబుల కవి నికుంభిత పౌళార్థ కల్పనముల తెల్ల మనరిం శృంగార దీపికాఖ్య వ్యాఖ్య లిఖించి రేడు ప్రఖ్యాతిగా పెద్ద కోమటి వేమ భూవరుడు
సర్వ విద్యా విమర్శన శక్తి గడి సర్వ విద్వద్వరేణ్యుల సత్వమెరుగు సందమున నాయ సర్వజ్ఞ చక్రవర్తి పరజనేంగిత విజ్ఞత తదిత రాజ్యతంత్ర విజ్ఞానం అఖిల శాస్త్రముల ప్రజ్ఞ జరుట ధీరుల సర్వజ్ఞ చక్రవర్తి బిరుదమంగూర్చి అవ్వేమ ధరణిపతి సంతాన సాగర కరుణా సాగర సూరమాంబిక జగత్ కళ్యాణ సమృద్ధి తత్పర బుద్ధి 14 నూర్ల పదవద్దంబుల సంతాన ప్రాగల నామకమ్ముల వాసికెక్కిన మహాకాసార రాజంబు ఏ ఏర్పరచన్ సర్వజనంబులన్ అసుఖగ్గ బసు పశు ఖగవ్రాతంబులన్ మన్పగన్ తీరస్థ వివిధ మహీరుహ కుసుమాసవా సార సంవిస్తృతాంబుబలం సతత నిర్వర్ద్వారి సారిణీ పోషిత పరిసరోర్వి సస్య వైభవం ప్రాళేయ శైలధరసవత్ గంగ యమునాది దివ్యాంబుకణం పవిత్రత్రీకృతం ఊర్మికారింగళ ప్రోద్ధూత శీకరోత్కర పరివర్ధితోజ్ఞానవరం విమల వార్యభిషేక విమల వారి అభిషేకం సంప్రీతి బాలచంద్రశేఖర దత్త ప్రజావరం స్థవ్య సూరాంబికా ప్రతిష్టాపితంబు సాగర సమంబు సంతాన సాగర శ్రీనాథు అవనీనాథుల కొల్వులందరు విద్యానాథ సంఘంబులన్ కవిరాజున్ బుధశేఖరుండయ శ్రీనాథున్ ససంతృప్తుడై సంసవ్యుడై నవకావ్య ప్రతిలేఖనోల్లసితుడై నానా దిశాయాతధీవర రేణ్యాభిమత్ ప్రభావధూరుడై రాజిల్లె ప్రజ్ఞాకృతిన్ ధృతిన్ స్థిరకీర్తిన్ గునిగెడ్డి రాజ్యపదమున్ శ్రీనాథ విద్వత్ కవీశ్వరి వల్లన్ కవి సార్వభౌమన్ కళా సౌభాగ్యమున్ వన్యకున్ పెరిగిన్ రెడ్డి నృపాలకాదరమున పృథ్వీజ విద్వత్ కవీశ్వర సౌహార్దం తచ్చరిత్రములకున్ సంధించే ప్రాశస్యమన్ సరవిన్ కోమటి వేమ భూపతి ఆస్థానీయ విద్వాంసుడై పెరిమన్ భూవర్ సాదరాశ్రయమున విద్యాధికార ప్రభాస్వర పీఠంబునందు అవరించి అలంకరించి సభావాదంబునందు భూవర సాన్నిధ్య చరాధికారు జూలే శ్రీనాథుడు జాలి అని ఈ పోల్కెన్ కవి అయిన దుగ్గజ సుధీహృద్యంబుగా నాచికేతూపాఖ్యానము వ్రాయ ఉదయగిరీర్యు ఉర్వీస మంత్రాంగ నిక్షేపోద్యోగికి జిత్తి గంగయ్యకు కోరికెందా సమర్పింపగా ఆ పుణ్యాత్ముడు భూరి స్మృతుల చేయంజాలి తత్కర్త కురులు ముత్తడపడి కోర్పజాలని వాడు వ్రాయనేర్చ మరుత్తరాచరిత్ర చిన్నారి పొన్నారి చెరుతూట నాడు రచయించిది మరుత్తరాచరిత్ర నాడు దాన్ని ఇలా మాట కురులు ముత్తడముడి కోర్పజాలని నాడు వ్రాయనేర్చ మరుత్తరాచరి అలుగు లేజవ్వనంబం కొలింపని నాడు శాలివాహర సప్తశతికి నెల జవ్వనంబు మైనింది నెక్కడివాడు వరిషధం గ్రంథము ఆంధ్రంబు చేసి జిహ్వాగ్రమున పలుకు చెలి నటించిన నాడు దిండిమ కవి దక్క డీలుపని రాజ పరమేశ రాజాధిరాజ బిరుద దక్షిణాధీశ ముక్తా వితానశాల శీర్షమలరించ స్వర్ణాభిషేకముల ప్రౌఢ మేధావి శ్రీనాథ భట్ట సుకవి గణనీయ దేవ వాగ్గ్రహణంబులకుంబుల ప్రౌఢ భారతి తాండవము చేసి తెలుగు భారతి ఆతిథ్యము కూర్చుతో కమ్మతి నియజాలు క్రందుకొని విద్వత్సభావాద విధముపై బూలుతో కంచు డక్కల మ్రోత కట్టుబడియే కవిలోకరంజన ఘన వృత్తి బైకొన్న సార్వభౌమ పదంబు సఖ్యమెనసే
ఆంధ్ర కర్ణాట రాజ్య సింహాసనోపవిష్ట రాజన్యమాన హృద్వీధికావి విహార రంజన కవితా ప్రసార భూమ అదిర శ్రీనాథి సుకవి జిహ్వాగ్రసీమ. విద్వన్ మహాత్మ జీవిత నీతి ఘోషింప రమణీయ పండిత రాజ్య చరిత గణ్య పుణ్యక్షేత్ర గరిమ వందెల దీర్ప కమనీయ కాశికా ఖండన పరమేశ లీలా ప్రభావం పసినిర్ స్తమనీయ హర విలాస ఆర్య ధర్మాలంబ నావశ్యమును తెల్ప భీమేశ్వర పురాణ విషయ రచన సంఘటనము చేసి ఆంధ్రోక్తి జనని పంపి నతడు నవరస కవితా విహార సరణి అయ్యే సత్కవి సార్వభౌమాంకితుడు అవని నెవ్వాడు శ్రీనాథ కవికి ఈడు. నానాస్థాన నరేంద్ర పండిత కవీంద్ర పురాత సందర్శనేచ్ఛ నీతుండై రాణ్ మహేంద్రపుర రాజస్థానముంచే ఆస్థానాధీశు వీరభద్రుని దర్శించి ఆ రేణికై శ్రీనాథుడు రచించే అంకిత మనర్పం కాశికా ఖండమున్ చిరకాలంబున నుండి ఎత్తి కవిత శ్రీధామధీవర్యు మే మరయన్ లేదని వేమన నరపాలాస్థాన విద్వత్ కవీశ్వరుడే వచ్చినవాడు ఈతనికితన్ స్వర్ణాభిషేకంబునే జరుపన్ కావలనట్ కాక మరి ఏ సత్కార్యమైన మహీశ్వర విద్యాధిక సత్క్రియాకుల యశోభాగ్యంబు న్యూనంబగున్ అనుచు విబుధులు భాషింపనాలకించి దేవరాయల యానతిన్ దివికి భర్య భద్ర తూర్య నినాద సౌభాగ్య గరిమ అతనలంకుతమయ్యే ముత్యాలస కవి సార్వభౌమ సంకలిత కావ్యంబుల సత్కవులు చదివి ప్రశంస చేయి లలిత శబ్దార్థ గా అలంకార విధుల సాహిత్య విధులు భాషణముసే సర్వాగమ జ్ఞాన సంయుతుండితడ షడ్దర్శినీ విధులు స్తవముసే వేదార్థసార సంవిద్మూర్తి ఇతడన్ సర్వవేదజ్ఞులాశీర్వదిం ఉద్భట విపాద రచనా సముజ్జితమనగా కాంస్య ధక్కా విచారణ ఘటకడు సర్వ పండిత మండలి సన్నుదిం ఒప్పే స్వర్ణాభిషేక మహోత్సవం మాన్యకవి సార్వభౌమని మస్తకం తిమిది దీనారటంకాల తీర్థమ సమయం మంజు పుష్పవర్షంబు గురిసే ధన్య విన్యస్త మంత్రాక్షతలు 2760 పద్యం ఆయన రాసిన దాంట్లో ఇంకా ఉన్నాయి. ఒంటి స్తంభం మేళ వర కర్ణాటక తురుష్క భూరి కటక ప్రస్ఫీత సేవాంధురంధర సామ్రాజ్య బలంబుల చెడుల తంత్ర క్రాంత భద్రాంగవై కరితోడన్ కరణీయతా విముఖలంచేసి లింగన్న భీకర సామ్రాజ్యపు దాటి నిల్బన్ త్రిలింగ క్షోణికిన్ మంత్రి వై అది దుర్గస్థల కవాట పాట పవట్ కా పాటనపటు ప్రారంభ శిక్షా పరితానేకప యూధ సంహాతుల వేపుంచేసి భీతిల్ల రేదురు సంగ్రామతలోగ్ర సంఘట లంఘన విశేషోత్రాంతికన్ జంకరే అరియేచ స్వయం లింగనార్యుబడు మంత్రాంగోద్ధతిన్ కంపిలిన్ పాణినీయం వారి భావిష పద్యంతంబున అభ్యాసమలరించినట్టి బుద్ధు ఘన సుధీసికిద కాణాద తర్కం ఆమూలముగన నెచ్చినట్టి బుధు పరమేశ్వరాస్తి కృభావ చర్చల ఐస్థిత్యభావ చర్చల అందు నిపుణులైనట్టి మనీషిమడు సరుదుదాత్తాదిక స్వర సముచ్చారి శృతి పాట దక్షులవు సూర్యజలు నలుదెసల అలంకరింపగా కొలువు దీర్చి క్రాలున్న సత్సంభారంగముల చేరి గౌరవ పీఠికాసీనుడయ్యే ప్రణుత మేధావి శ్రీనాథ భట్ట సుకవి ఉద్యోత్సర్వ కళింగ గాంగ
గజపత్యూర్వీసు గెలిచన్ మహానజ్యంబుగ సర్వదేశమున్ ఆంధ్ర ప్రాంతముంచేసి సంపద్యోగమున్ రాన్మహేంద్ర మమరావాసార్హ భోగాఢ్యమున్ అమరావతి అంత సౌఖ్యాన్ని అంతరి వైభవ మాధ్వద్వీర భటాధివాస మనరింపన్ కలిగే శక్త్యున్నతిన్ శక్తి వలన ఇవన్నీ శ్రీనాథుడి అంచెద మును పల్నాటి చరిత్ర శుభజోభూషాధిపన్ విధి నందనందన చారిత్రము వల్లభాభ్యుదయమంతన్ వీధి నాటకంబుడు శ్రీనాథుడు వ్రాసినట్టుడే జనంబుల్ పెక్కువా కొందరు ఈ అనగుడు ఆంధ్ర వచ ప్రవర్ధకుడే ఏయం శంభులెట్లుండి శ్రీనాథున్ మరి తన్ మనోజ్ఞ కవితా శృంగారవత్ కంజకన్ మానింపన్ పైకొన్న రెడ్డి విభులున్ మంత్రి ప్రకాండుల్ స్వరస్థానం బందిల వెల్ అత్కవి ఎటన్ స్థానంబు లేకుండే ఎందేనెన్ పొట్టకు చిత్తెడున్ దొరుకదాయన్ ఆదృశ జ్ఞానికి అలాంటి మహాజ్ఞానికి ఏమీ చివరికి లేకుండా నిలవ నీడ లేకుండా అయిపోయారు. నాచనదు ఘన వసంత విలాస కావ్యంబులికి సరస కవిత్వ కౌశలముచు ప్రవిమల ఉత్తర హరివంశ కావ్యము ప్రౌఢ కవిత్వ తత్వంబుచు సముచిత సకల భాషాభూషణుండై సాహిత్య సత్సభాజయము రసపోషణ క్రియారంగాల మార్పుని చక్రవర్తి ఖ్యాతి సంతతి బహుళ కర్ణాట భాష ప్రపంచ బంధురాభరణ కల్ప కావ్యజయంబు వ్రాసి ఉభయ వాగ్జయగదే మాంజుండయ్య సుకవి గంజుండు నాచన సోమబుధ రసఘట్ట ప్రతిపోషణంబున వర్ణ ప్రౌత్కరోన్నత్యమున్ ప్రసవర సామ్య నిరూపణాధికముల రక్తిని నిరూపించుటన్ అసమానోద్యమ సిద్ధరూపుడన అత్యంత వాక్ప్రౌఢిమ ప్రస్ఫుద ప్రౌఢిమ సోమసూరి పొసగెంజాలగా వ్యయంబు కాల కావ్యంబుల ఒక్కడు నాచన సోముడు అన్నాడు దిక్మల విశ్వనాథ సత్యనారాయణ. నాచన సోముడని మనకి వేలూరు శివరామ శాస్త్రి గారు అద్భుతమైన పుస్తకం కూడా కలదు తెలుగు జగంబుల కావ్య గణము వేరు లక్షలు నా లెక్క ఎలా మనకు నన్ను సన్నుతోత్తర హరివంశ సదృశమై ప్రౌఢ కావ్యంబు ఎందుకు కనపడదునే. నందచోళుడు నాచన సోము ఉత్తర హరివంశం రాశాడు. ఆమెకు మించిన కావ్యం లేదంటాడు అన్నది. కల తెలుగు పుంజంబున కావ్యగణము వేరు లక్షలు నా లెక్క ఏలమలు సన్నుతోత్తర హరివంశ సదృశమైన ప్రౌఢ కావ్యము అందెందు కనపడదు నేడు. సాళువాన్వయులు నరసింహ భూప వర కళ్యాణ పురాక్షరాగరగి వాసించి తత్ప్రాంతమున్ పరిపాలిం కాలపున్ క్రమమున్ స్వప్రౌఢ కావ్య శౌర్యక్రియ సరణిన్ రాజుల గెలుచుతున్ యమదిశాస్థానంబులన్ పొంది రాజ్యరమన్ నిలిపిన సాల్వవంశ విపులాంధ్రానంద సంధాయం విజయనగర రాజ్యంలో వచ్చి ఇక్కడికి 3280 పద్యాలు దానికి రాసి విజయనగర పరిగ్రహణ కూరుపుంగొండ 1600 పైడి పసుపుజాయల నెల్ల దశలకం కొలుసు సామంతుల తలమానికంబుల జ్యుతులు నీరాజన స్థితులు పద్యబాలుడు తుంగభద్ర వాక్కరణముడు నిత్యాభిషేకాన నివడిల్ల పద్ధలన్ భటురూపు పైడి దండపు చామరంబులు మరుదంకురములు స్తవ్య సామ్రాజ్య పాలన శక్తివాచ్ విజయనగర ధీర నరసింహ పీఠినాడు తత మహా సాల్వ సామ్రాజ్య దండనాథు సూర నరసింహుడు ఈటు గోటీర దారి చేసి సకలాఖ్యాంతర జీవి కర్ణపుట భేదారంభములు కాహళ ప్రకరారావములు సమిత్పటక ఘోరధ్వానములు భేదికాదిక ధ్వానముల ఉప్పది
మాణిక్యోల్లస పట్ట చిత్ర కళాభ్యంజిత మంజులాశతురగ ప్రస్థాన ఏషాధుర్ పెద్దనగారు రాసినవి ఈయన మార్చినారు. అతడు ఉత్సాహపరీతుడై శివ సముద్రాటోపదూరీక్రియ రతుడై శూరపదాదియుక్తుడి మేలల్లాడి కావేది కాదద సంపూత తరంగవాణి వారి కణ సంతానోత్పత ద్రీతి కాయత హర్షంబున దేవి మృక్కి హరిన్ ధ్యానించే ముందేగుతోంది. కృష్ణదేవరాయ పటాభి నిగమార్థ వివరణ నిపుణులై నిర్దంపురీగితి నిర్దంపు కీరితిన్ కాంచిన ధీరజుడు అఖిల వేదాంగ విద్యాధురీణులను ప్రఖ్యాతిగాంచిన ప్రాజ్ఞముడు నవరసాలంకార నవ్య కావ్యక్రియ చతురులై పేర్కొన్న సరసకు అలకు గంధర్వ విద్యావేత్తల కీర్తినందిన గాన విద్యాచతు స్వీకృతాత్యంత సంగ్రామ శిక్షుడలై వెలై సేనాధినాయక వీరజన్ సముచిత ఆసనములను సంతసింప వరలి పట్టాభిషేక స్తవాస్త అకటామాన్యుడు కృష్ణరాజుడిప్పుడు ఏమైపోయాడు. భక్తి పోషక పంపాపతి దేవ మందిర పుర సంసృష్ట దివ్యోపల ప్రకర శ్రీ పరిచుంబితామల జగద్రామాంగ సంస్పర్శనాత్మక శీర్షామల హేమగోపురం సంభావించు నీనాటి మస్తకంజస్త శుంభదత్త కోటీర పటలి పాదమ్ముల వ్రాల్చువ నవ్య తేజోమయ నవరత్నముల కాంకల నెంబ్రోల అర్పించువాడు నిజహార్థమార్ధవ వీతి వెల్లడిసేయ విరుల దోషిని సమర్పించువాడు కేవల భక్తి స్వభావంబు వెలిపుత్స పూలు తేల్గవ మోడ్చి ముక్కు అఖిల సంగ్రామ విజయ మార్చిదాచ్చ యశం పలుసార్లుగా కొనియాడువాడు అయిన సామంతులను వెల్గనాయి వైరి కాటి వద హేరి వైరి రాట్ తిమిర హేరి శ్రీకృష్ణ రాజమౌళి కృష్ణాసర్వం లంఘించి గౌతమి పంక శాస్త్రవకర్వ భంజనము చేసి జమ్మేలోయంబడి సౌరు దూరము చేసి కొట్టాబు శ్రీమత్తేకువనడు రాజమహేంద్ర సూర శ్రేణి బెదరి అఖిల వెంగీ క్షోణిక దడుగ వంజ ప్రదేశం మధ్య సీమ గలచి రహితాపురి విహారమని ఎదిరి యోడించి బాహుబలేంద్ర వంశ జోర్ విపుల వంచి అలా పుట్టునూరు బెడ జయస్తంభమొకటి లిఖించి స్థాపనము చేసి భిన్నారి రాయల చేకటారి ఆతద ప్రాంత విజయ చిహ్నంబుగా ఘన జయస్తంభున తదగ్రమున కృష్ణరాయ క్షమాజాన్ కీర్తికాంతక అమర జీవన దాతయ్యై అలరు కొంది కాంచె నానా శాస్త్ర విచార విజ్ఞతన్ నానా వేద విజ్ఞతన్ నానా వాంగ్మయ సాహితీ నిపుణన్ నానా కవీశావళి నానా గాయన సత్కళాభ్యుతులన్ లాభించి శ్రీమత్ సభాస్థానం బందగజేసి శేష ఎలమిన్ సంభావ్య సత్కారం అలరించినాడు భద్రారంభ ప్రబోధనశాల లిఖిత వర్తపత్తనముల వెలయించినాడు అర్హవేద విద్యత్ ప్రబోధాభ్యంచిన గురుకులాశ్రయం స్థాపించినాడు షడ్దర్శినీ సంస్థిత మహాత్మ్యబోధార్హ మందిరం పొసగించినాడు ప్రభూత వగ్గుణనీయ కావ్య నిర్మాణ ప్రకారం అది ఇది అనంగనేల సర్వ అర్హ వైదుషీ ప్రవర్ధన రీతి పోషించ అతడి సామాన్యుడే జౌషహన ఘటిత రణ విజయకేలి శ్రీకృష్ణ రాయము పిఠలేశాలయ వివిధ శిల్పక్రియ ఘన వైభవంబును కనుల చూసి పర్వత ప్రాంత సమోర్వి నిర్మితమై గణపతి దివ్య విగ్రహమును చూసి పంపానదీ పదద్వార బంధోపాన్ గోపుర శిల్పాల ఏపుగాంచి రాయరాజ్యస్థాన రాజసభామంటవ
అంతవ స్తంభ శిల్ప వైభవమునే ఆంధ్ర వాంగ్మయ కవితా విహారి విజయనగర మంజు పదమునెన్నడు మని నాటి తద్వైభవం మెదన్ తలపు వేళ చేయు నేల నెవ్వడు కన్నీరు విడవకు సౌవర్ణ వృష్టి ప్రసాద సంధాయి విద్యారణ్య సదృశ మహాత్మ నిధులు సామ్రాజ్య రక్షణ చతుర తంత్రజ్ఞాన్ తిమ్మరుసు వంటి మంత్రి ప్రవర్ కవితా పితామహాంక విభావస్పద అలసాని పెద్దన్న వంటి కవి ప్రముఖు బలమత్త శత్రు దోర్బల శాసి కృష్ణరక్ష్మావల్లభుని వంటి శౌర్యని సత్కవీశ్వర సత్క్రియాయాస్థాన విభవితత సామ్రాజ్య సంపూజ్య విజయనగర సమ పదములైన ఉత్తమ జన పదములు అలల వర్ధిల్లుగాబుతా ఆంధ్రమ. దీంతో కృష్ణదేవరాయలు అయిపోయాడు. ఆ రాయల తర్వాత ఏం జరిగిందో 2863 పద్యం చదివామని మిగతా తర్వాత రేపు.